సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు సార్? నాది వ్యాపారం అండి. మాది శ్రీనివాస జూట్ అని నవార్ కంపెనీ, మాది నవార్ షాపు. నా పేరు కారంశెట్టి మురళీకృష్ణ అండి. ఓకే సార్, ఇక్కడ ప్రస్తుతం అయితే కనుక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలం అవుతుంది సార్. ఎలా ఉందంటారు ఈ 18 నెలల కాల పరిపాలన అనేది? ప్రజలందరికీ తెలుసండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా సాధ్యం కాదు అనుకున్నది సాధ్యం అవుతుంది. ఇప్పుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన గవర్నమెంట్ ఇదే. ఎందుకంటే మనల్ని నమ్ముకొని ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇతర దేశస్తులు కూడా వచ్చి చేస్తున్నారంటే మనల్ని మనం నమ్ముకోకపోవడం అంటే ఇది దురదృష్టకరం. కానీ అలాంటిది అన్ని లక్షల కోట్లు మనకు వస్తున్నాయి, వాళ్ళు పెట్టుబడి పెట్టి మన మీద విశ్వాసం ఉంచి చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారంటే ఇంతకన్నా నమ్మకం ఏం కావాలండి? అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో అసలు అభివృద్ధి అనేది కనుమరుగైపోతుంది అనేది ఈ వైసీపీ నాయకులు వాదన సార్. మరి దానితో ఏకీభవిస్తారా మరి మీరు? మరి మీరు ఎలా అడగలుగుతున్నారో కానీ దాని డెవలప్మెంట్ అవ్వట్లేదని చెప్పిన ప్రతిరోజు కూడా ఇవాళ పరిపాలనలో అంతకుముందు ఒక ముఖ్యమంత్రి ఒకటే ఆలోచించేవాడు. ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వారు కూడా అన్ని చోట్ల తిరిగి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసి వాళ్ళకి కావాల్సిన ఒక బిడ్డలాగా వాళ్ళ అనేక రకాల కోరికలు ఏవైతే సమాజానికి కావాలో, ఇటు గిరిజనులు కానివ్వండి, పల్లెటూళ్ళకు కానివ్వండి, ఏం కావాలన్నా సరే అనేక రకాల సదుపాయాలు దగ్గరుండి తన వంతు తన నిర్ణయం ఉప ముఖ్యమంత్రి కానివ్వండి, తర్వాత మనోహర్ గారు కానివ్వండి, ఎవరైనా పంపసాని గారు కానివ్వండి, ఏదైనా ఎవరికైనా ప్రజలకి కావాలి అంటే మేము ఉన్నామని చెప్పి దగ్గరుండి అన్ని రకాలుగా సదుపాయాలు చేస్తున్న వ్యక్తిని అంత డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు అది జరగట్లేదని చెప్పి వాళ్ళు ఎవరు ఒక్కడే ఒక అంటున్నాడు కానీ కథమా వాళ్ళు ఎవరు అంటలే. అందరూ వాళ్ళు కూడా అనాలిగా తేడా ఉంటే కాబట్టి అంత బాగా జరుగుతున్నప్పుడు దాని గురించి తక్కువగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఆ హామీలు నెరవేర్చకుండా ప్రజలతో పాటు అందరికీ వెన్నుపోటు పొడుస్తున్నారు, రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? సార్, హామీలు సూపర్ 6 అనేది అమలు పరుస్తున్నారు. బస్సు కూడా ఆఖరికి మొన్న కూడా ఈ బస్సు ఫ్రీ బస్సు కూడా ఇవ్వడం. కాకపోతే విధి విధానాలు వాడకంలో కొంతమందికి ఇబ్బందులు వచ్చేమాట వాస్తవం ఉంటుంది. కానీ ఏదైనా కొన్ని లోపాలు కొన్ని ఉన్నాయండి. ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మాకు శంకర విలాస్ బ్రిడ్జి ఉందనుకోండి, దానికి బ్రిడ్జి పడగొట్టారు, దాన్ని బాగు చేస్తానన్నారు, సంతోషం, దానికి మేము కాదని వ్యతిరేకం కాదు. కాకపోతే మేము బాధ్యతలో అడిగింది ఏంటంటే ఫెయిర్ కాంపెన్సేషన్ ఇస్తానన్నారు, ఫెయిర్ కాంపెన్సేషన్ ఇవ్వండి మాకు. అంటే టీడీఆర్ బాండ్లు కాకుండా దానికి సరిపడా వాల్యూ మీరు ఇస్తానన్నప్పుడు సరిపడా వాల్యూకి బాండ్లు ఇవ్వండి మాకు. అంతేగాని మేము ఇయే ఇస్తాము ఇన్నే ఇస్తామంటే మాకు ఆ వాల్యూ రీచ్ అవ్వాలి, అలాంటిది ఇవ్వండి. తర్వాత ఇంకోటి ముఖ్యం ఏంటంటే మరి ఎన్నో ఏళ్ళుగా జరుగుతున్నటువంటి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ దాదాపుగా అది క్యాబినెట్లో లోగా పాస్ అయింది. తర్వాత 5 సంవత్సరాలు దానిలో ఇంప్లిమెంట్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన క్యాబినెట్లో ఈ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ని 50% మీకు కట్టండి చాలు అని చెప్పని మన క్యాబినెట్ తీర్మానం చేశారు. అది జీవో పాస్ అవ్వలేదు. జీవో పాస్ అయిన తర్వాత ఎన్నో వేల మందికి, లక్షల మందికి కూడా ఉపయోగపడే పద్ధతిలో అనేక గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్న గవర్నమెంట్ దీన్ని ఇంతకన్నా అభినందించాడు. ప్రతి కూడా ఎక్కడ కూడా ఒక రోడ్లు కానివ్వండి, మరి ఇప్పటిదాకా ఏం కృష్ణనగర్ ఉందనుకోండి, మరి ఆ డ్రైనేజ్ కట్టల. కానీ ఇప్పుడు అన్నీ మరి ఎవరికి తెలియకుండానే అన్ని డ్రైన్స్ కడుతున్నారు, అన్ని రోడ్లు వేస్తున్నారు, అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇన్ని రకాలు గొప్పగా జరుగుతున్నప్పుడు ఇంత అభివృద్ధి చూసి కూడా అది అభివృద్ధి కాదనుకోవడం వాళ్ళ అవివేకం, అంతకన్నా. ఇక్కడ నేను పర్టికులర్గా గుంటూరు జిల్లా వైసీపీ నాయకత్వం వహిస్తున్న నాయకుడు అంబటి రాంబాబు గారు అయితే గుంటూరు రూపురేఖలు మార్చేశారు. అసలు ఏ సందులోకి వెళ్ళినా సరే తిరిగి రావాది కావట్లేదు, మొత్తం గుంటలు చేసేసారని చెప్పి మరి ఆయన పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్. మరి దానికి ఏం చెప్తారు? ఏమండి, ఒక ఇల్లు కట్టాలనుకున్నప్పుడు అంతకుముందు ఉన్న పాత ఇల్లు తీసి కింద పడగొట్టి రోడ్డు మీద ఇసుక పోస్తాము, కంకర పోస్తాము, అన్నీ చేస్తాం. ఇదన్నీ అయిన తర్వాత కట్టుబడి చేసిన తర్వాత ఇప్పుడు సింగపూర్ ఇవన్నీ ఎలా డెవలప్ అయినాయో కట్టుబడి అంతా అయిన తర్వాత బ్రిడ్జి పడగొట్టారనుకోండి, బాగు చేసిన తర్వాత దాని రూపురేఖలు ఎట్లా ఉంటాయో అప్పుడు చూసి చెప్పండి. అప్పుడు ఆ రోజు ఇప్పుడు అన్న మనిషి అప్పుడు అనలేడుగా, ఇప్పుడు బ్రహ్మాండంగా కట్టారని చెప్పి ఆయన అంటే అనిపించండి అన్నారు. వాళ్ళు ఎప్పుడు అనరు, అంతే. రాష్ట్రంలో అభివృద్ధి అనేది శూన్యంగా ఉంది, రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి కూడా భయపడతానే ఉన్న కంపెనీలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది రాష్ట్రం నుంచి ఈ ప్రభుత్వం తీసుకుంటున్న విధి విధానాల వల్ల అంటున్నారు కదా, మరి ఎలా ఉందంటారు? ఏదో కొన్ని కంపెనీలు ఏమో వెళ్తే వెళ్ళినాయేమో మనకు తెలియనివి, కానీ చాలా కంపెనీలు వస్తున్నాయి. మరి వాటి గురించి చెప్పుకోవాలి కానీ 4-5 కంపెనీలు వెళ్ళిపోయినంత మాత్రాన వెళ్ళిపోయినాయి అనుకుంటే ఎట్లాగా? వచ్చే కంపెనీలు మరి 3.45 లక్షల కోట్ల రూపాయలు కంపెనీలు వచ్చినాయి అంటే ఎంత పెద్ద నమ్మకంతో వచ్చారనేది కూడా గ్రహించాలిగా మనం.
అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ప్రతిపక్ష నాయకుల మీద అన్యాయంగా కేసు పెడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక తిరుపతి దేవస్థానంలో అసలుకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న దారుణాలకి అపచారాలకి లేదా కొదవ లేకుండా పోతుంది అంటున్నారు కదా సార్, మరి దానికి ఏం చెప్తారు? మరి ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ కార్యక్రమాలు అవన్నీ జరుగుతున్నప్పుడు వెలుగులోకి వచ్చినాయి అంటే కారణం వీళ్ళు కనిపెట్టారు కాబట్టి వెలుగులోకి వచ్చినాయి. అంతకుముందు మరి జరుగుతున్నాయి ఎవరికి తెలియలేదేమో, ఇప్పుడు అందరూ తెలుస్తున్నాయి కాబట్టి వాళ్ళందరూ తెలుసుకొని ఇట్లా అన్యాయం జరిగింది నెయ్యి విషయంలో కానివ్వండి. ఇప్పుడు మరి వీళ్ళు వచ్చిన తర్వాతనే దాని గురించి కనుక్కొని ఆ నెయ్యి కంపెనీలు మార్చి కొత్త కంపెనీ రావడం వల్ల అందరూ లడ్లు కూడా చాలా బాగున్నాయని చెప్పని అందరూ గొప్పగా భావించుకొని అందరూ ప్రసాదాన్ని దివ్యంగా, అంతకుముందు ఒక రోజు 2 రోజులు ఉంటే వాసన వచ్చేది, ఇప్పుడు ఇవాళ వారం రోజులు ఉన్నా కూడా వాసన అనేది లేకుండా చక్కగా భగవంతుడి ప్రసాదం చేయించుకుని అందరూ ఆనందపడుతున్నారు. అనేక రకాల డెవలప్మెంట్ కొత్త రోజు ఆలోచిస్తూనే ఉన్నారు, ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ చేయాలని. గతంలో ఆయన అన్నట్టుగా చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ఆయన నిద్రపోకుండా అందరిని నిద్రపోనీయకుండా అందరి చేత చేయించాలి, అందరికీ బాగా న్యాయం జరగాలనే తపన ఆయనకి ఎప్పుడు మొదటి నుంచి ఉండేది. మనమంతా రెస్ట్ తీసుకుంటాం కానీ రెస్ట్ తీసుకోడు, కానీ అంత గొప్పగా పరిపాలిస్తున్నాయని ఆ విధంగా అనుకోవడం కరెక్ట్గా. అంటే ఇక్కడ ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన గాలికి వదిలేసేశారు. కంప్లీట్గా ఏంటంటే కనుక అభివృద్ధి అనేది పూర్తిగా గాలికి వదిలేశారు, సంక్షేమం గాలికి వదిలేశారు. ఒక్క రెడ్ బుక్ రాజ్యాంగం కోసం మాత్రమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక వైసీపీ నాయకులనే ఎక్కువగా హింసిస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు కదా సార్, మరి దానికి ఏం చెప్తారు? ఎవరికైతే అన్యాయం జరిగిందో అన్యాయం చేయబడ్డారో వాళ్ళు చూసుకుంటారు. కానీ రెడ్ బుక్ అనే విధానాన్ని న్యాయంగా మాకు రెడ్ బుక్ సంగతి తెలియదు. రెడ్ బుక్ అనేది ఎవరన్నా ఇబ్బంది పెడితే వాళ్ళు దానిలో నోట్ చేసుకుంటారు, వాళ్ళని చేస్తారు. మాకు వ్యాపారస్తులు కానీ ప్రజానీకానికి కానివ్వండి ఎక్కడ ఎవరికి ఇబ్బందులు లేవు. దానివల్ల పబ్లిక్ ఎవరన్నా మీకు రెడ్ బుక్ వల్ల మాకు ఇబ్బంది జరిగింది అని చెప్పిన వాళ్ళు అక్కడ కూడా లేరు కదా మనకి అలాంటిది. అంటే ఇక్కడ చూస్తే కనుక జిఎస్టీ వసూళ్లు పూర్తిగా తగ్గిపోయినాయి రాష్ట్రంలో. కంప్లీట్గా అంటే జిఎస్టీ వసూళ్లు తగ్గినాయి అంటే కనుక ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయినట్టే కదా. అంటే ఈ ప్రభుత్వ పాలన సరిగ్గా లేదు అనేది మళ్ళీ ఇంకో యాంగిల్ అనేది పోర్ట్రేట్ చేస్తున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు జిఎస్టీ అంతకు 28% ఉందండి, దాన్ని సవరించిన తర్వాత 18%కి వచ్చింది. మరి ఆ 10% వాల్యూస్ మామూలుగా ఆటోమేటిక్ టర్నోవర్ తగ్గిపోతాయి కదా. మరి అలాంటి జరిగినప్పుడు వ్యాపార పరంగా ఇప్పుడు మొన్న కార్లు దాదాపుగా డిసెంబర్లో అసలు కార్లు అమ్ముడుపోయిన కార్లు ఎప్పుడు ఇంతవరకు లేదని చెప్పని రికార్డు అన్ని రంగాల్లో కూడా ఫుడ్ ప్రపంచం ఉందనుకోండి. ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం, ఈ విధంగా పెద్ద హోటల్స్కి వెళ్ళకపోతే అన్ని వర్గాల్లో కూడా వ్యాపారంగా అనేక స్విగ్గీ కానీ జొమాటోలు కానివ్వండి ఇలాంటివి వచ్చిన తర్వాత డిస్పర్స్ అవుతాయి. వ్యాపారం టోటల్గా చూసుకుంటే కొద్దిగానే ఉంటుంది. కానీ ఇప్పుడు మా షాపులో ఉన్నాయనుకోండి, ఇప్పుడు మన సబ్ డీలర్స్ అంతా కూడా షాపుల్లో ఎక్కువ చేసుకుంటాం వల్ల వ్యాపారం తగ్గిపోద్ది. వాళ్ళ ఏరియాలో వాళ్ళకి పెరుగుతుంది. అంటే ఈ రాష్ట్రం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని నిర్ణయాల వల్ల దానివల్లే వ్యాపారాలు సరిగ్గా సాగట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం అదనపు ట్యాక్సుల వల్ల ప్రజల మీద భారం పడుతుంది అనేది అబద్ధం అంటారా? మరి అబద్ధమేనండి. వాళ్ళ ఇబ్బంది అయితే ఏం లేదండి. వ్యాపారం చేసుకునే వాళ్ళని ఎవరికి ఇబ్బంది అయితే పెట్టడం లేదు. ఎక్కడో కొంతమంది చోట్ల ఆఫీసర్లు ఆపుతారు, వాళ్ళు బిల్లులు అడుగుతుంటారు. బిల్లులు మనం చూపించాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది, చూపించాలి. అడిగినప్పుడు మనకి సక్రమంగా జరగాల్సిన పద్ధతులు జరుపుకుంటే ఎవరికేం ఇబ్బంది ఉండదండి, దానికి ఏం ఇబ్బంది లేదు సార్. మరి గత 4 రోజుల నుంచి రాజధాని మీద జరుగుతున్న చర్చ సార్, ఇది ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ని అసలు ఎలా చూడాలంటారు దాన్ని? అసలు అంటే ఆయన అక్కడ కూర్చుంటే అక్కడ మన అమరావతి మేమున్నారు, ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అంటే అన్ని చోట్ల అన్ని రాజధానులు అయిపోయి అన్ని పరిపాలిస్తున్నాడు కదా. అన్ని చోట్ల బాగా జరుగుతుంది అనుకోవచ్చుగా, మనం ఆ పరంగా అనుకోవచ్చుగా. ఆయన కూర్చున్న చోట రాజధాని అన్నారు, వాళ్ళకి విశాఖపట్నం కూర్చున్నాడు, రేపు ఇంకో విజయవాడలో కూర్చుంటాడు. అన్ని చోట్ల రాజధాని వద్దా, కానీ అన్ని పరిపాలిస్తున్నాడు అంటే గొప్పతనమేగా. అంటే ఏకైక రాజధాని అవసరమా, ఇంత పెద్ద రాజధాని అవసరమా అనేది వాళ్ళు చేస్తున్న కామెంట్స్, మరి దానికి ఏం చెప్తారు? అవసరమా అంటే పరిపాలన విధానాన్ని బట్టి ఉంటుందండి. వాళ్ళు పరిపాలించాల్సింది చాలా గొప్పగా పరిపాలించాలి అనుకున్నారు కాబట్టి ఆ విధంగా కావాలని కోరుకున్నారు. అదే కనుక తెలంగాణలో ఒక బిల్డింగ్లో పని పూర్తి చేస్తారు, ఇంకో చోట అయితే ఒక కలెక్టర్ ఆఫీస్లో కూర్చుని పరిపాలన చేయొచ్చు. కానీ దీనికి తగ్గ రాయల్టీగా ఉండాలని, గొప్పగా ఉండాలనే ఆలోచనతో ఇంత గొప్ప ఆలోచన చేసిన దాన్ని మనం అభినందించాలి. వారి ఇంత పెద్ద ఆలోచన చేసినప్పుడు సహకరించాలి మనం. 2029 అధికారం మాదే, ఈ 2.0 పరిపాలన చూపిస్తాను అంటున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారంట? మానవుడు ఆశాజీవి అండి. 2029 మాదే అని అంటాడు, అంతకుముందు కూడా మాదే అన్నాడుగా. కాబట్టి ఎవరు ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు నీ నిర్ణయంతో పని లేదు, ఇంకో ఆయన నిర్ణయంతో పని లేదు. ప్రజల నిర్ణయమే నిర్ణయం అవుతుంది, కానీ నువ్వు అనుకున్నంత మాత్రం ఏది జరగదు. అది జరిగినప్పుడు సంతోషమే. నీ ప్రకారం నువ్వు కూడా ఇంకా బాగా పరిపాలించండి, సంతోషం మాకు కూడా. మా ప్రజలకు కావాల్సిన మంచి పరిపాలన, ఎవరు వచ్చినా మాకు మంచి పరిపాలన కావాలా, మన న్యాయం జరగాలి.